Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. ఈ సినిమాతో తన ప్రూవ్ చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ హర్రర్ అంటేనే చాలా మంది మ్యాక్సిమం డైరెక్టర్స్ ఫీమేల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, లేడీస్కి. అలాంటిది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు వరుణ్ తేజ్. కిస్టులు కూడా చాలా బాగున్నాయి. కామెడీ సచ్ అయితే కనుక ఆసామ్. మ్యూజిక్ తమన్ బాబాయ్ ఓవా అనిపించే విధానంగా ఎం గాంధీ గారి స్క్రీన్ ప్లే చాలా బాగుంటాయి. బట్ ఈ సినిమాలో ఒక మెసేజ్ అనేది ఇచ్చారు. హర్రర్ కామెడీ జోనల్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చే వాళ్ళకి ఫుల్ బిర్యానీ తినిపించడం చెప్పొచ్చు. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని వాచ్ చేయొచ్చు. మెగా ఫ్యాన్స్కి ఒక బొనాంజా వాచబుల్ కొరియన్ కనకరాజ్ మూవీ. ఈ సినిమాతో కంబ్యాక్ అని చెప్పొచ్చు. బాగానే ఉంది. ఒక మంచి మిస్టికల్ హారర్ కామెడీ అని అయితే నేను చెప్తాను. మూవీ మొత్తం ఫన్ జనరేట్ చేస్తాడు సత్య. సినిమాకి హీరో సత్య అనే చెప్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే మీరు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ జెన్యున్ కామెడీ అన్న, క్రింజ్ కామెడీ కూడా కాదు, మంచిగా మనసారా నవ్వుకుంటాము. వరుణ్ తేజ్ గారిని ఈజీగా డామినేట్ చేశాడు సత్య సినిమా మొత్తంలో. వరుణ్ తేజ్ గారు అసలు కనిపించారు. ఇద్దరు స్క్రీన్ మీద ఉంటే మనకి సత్య మీదనే కళ్ళు వెళ్తాయి. ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన కామెడీ టైమింగ్, ఆయన స్లాంగ్. అండ్ వరుణ్ తేజ్ గారు కూడా రాయలసీమ స్లాంగ్లో అండ్ ఆ కొరియన్ గెటప్లో చాలా బాగున్నారు. బాగా వర్కౌట్ అయింది. సినిమాకి మైనస్లు అంటే పెద్ద మైనస్ ఫస్ట్ హాఫ్ అన్న. 40 minutes ఇంచుమించు అనవసరంగా యాడ్ చేశారనిపించింది. మూవీ మొత్తం చాలా ల్యాగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది. ప్రీ ఇంటర్వెల్ ఒక 20 minutes దగ్గర నుంచి మన క్లైమాక్స్ వరకు మూవీ ఇక అట్లా ఫ్లోలో వెళ్ళిపోతుంది స్టోరీలోకి వన్స్ వెళ్ళిపోయాక. డైరెక్షన్ బాగుందన్న. మేర్లపాక్ గాంధీ గారికి అండ్ వరుణ్ తేజ్ గారికి ఇద్దరికి మంచి కంబ్యాక్ అనే చెప్తాను. అండ్ క్లైమాక్స్ ఒక మంచి సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ ఎలిమెంట్ అని చెప్తా. కానీ ఏంటంటే అక్కడ విఎఫ్ఎక్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఏదో ఏఐతో చేశారా లేకపోతే ఏంటి అనేది. సో అక్కడ కొంచెం దెబ్బడిపోయింది మళ్ళీ క్లైమాక్స్. బట్ జెన్యూన్ అటెంప్ట్. హ్యాట్స్ ఆఫ్ వరుణ్ తేజ్ గారికి, గాంధీ గారికి, ఇద్దరికి మంచి కంబ్యాక్. హీరో హీరోయిన్ ది కాంబినేషన్ చాలా బాగుందన్న. వాళ్ళిద్దరిది కామెడీ టైమింగ్ అండ్ కెమిస్ట్రీ, రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఆన్ స్క్రీన్ మీద. సో యా, రితికా నారు త్రూ అవుట్ ద మూవీ ఉంటారు. క్యూట్ గా, బబ్లీగా చాలా బాగా అనిపిస్తారు. అండ్ తమన్ బీజిఎం సినిమాని గట్టిగా లేపింది. ఏంటి అంటే తమన్ బీజిఎం. సత్య తర్వాత తమన్ బీజిఎం గట్టిగా లేపింది సినిమాని. రెండు చూసాం. కొరియన్ కనకరాజు ప్రీమియర్స్ చూసాం. డీసీ ఇప్పుడు మార్నింగ్ షో చూసాం. కొరియన్ కనకరాజు హిలేరియస్ హారర్ మూవీ అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం కొంచెం కూర్చొని ఫ్యామిలీస్ నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు సినిమా మంచిగా. సో హారర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. వరుణ్ తేజ్ గారికి మంచి కంబ్యాక్. ఈవెన్ మేర్లపాక్ గాంధీ గారికి కూడా ప్రీవియస్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఈసారి రైటింగ్ మీద అండ్ ఆయన మెయినే కామెడీ. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చూసుకున్నామంటే కామెడీతో పిచ్చెక్కిస్తారు. సో బ్యాక్ టు హిస్ జోనర్ చాలా మంచిగా ఉంటుంది. అండ్ ట్రోల్స్ అంటారు కానీ మిమిక్ని ట్రోల్స్గా తీసుకునే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. సో ఆ సీన్ థియేటర్లో చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 minutes సెకండ్ హాఫ్లో కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు. సినిమా చాలా బాగుంది కొరియన్ కనకరాజు. చాలా తక్కువ చూస్తాం ఇలా మంచి సినిమాలు ఒకేసారి రావడం. సో నాకు తెలిసి 2 సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నా. వరుణ్ తేజ్ గారిది అది అండ్ లోకేష్ కనకరాజు గారిది. సో బోత్ ఫిలిమ్స్ ఆర్ గుడ్. మంచి సినిమాలతో వచ్చారు. అండ్ లాస్ట్ 3-4 weeks నుంచి మన తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది. సో వరుణ్ తేజ్ గారిది అది కంటిన్యూ అవుతుంది. ఆ స్ట్రీక్ అయ్యింది కాబట్టి సో హ్యాపీగా ఉన్నా. అంటే ఒక తెలుగు ఆడియన్గా మన తెలుగు సినిమా, అలాగే తమిళ సినిమా కూడా వచ్చి పోటీ ఉన్న మన తెలుగు సినిమాకి కానీ తమిళ సినిమా అన్ని సినిమాలు బాగుండవు. చాలా హ్యాపీగా అనిపించింది. సో బోత్ ఫిలిమ్స్ గుడ్. ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగున్నాయి. థియేటర్లో చూసే ఫిలిమ్స్. రాబ్రో అరే వాడు చూడు అంటే మేము అప్పుడు మూవీ మంచిగా అనిపిస్తే మాకు కూడా అనిపిస్తుంది, అరే మంచి పని చేసాం, డబ్బులు పెట్టి పొద్దున్న 6కి లేచి వచ్చామని. మూవీ బాగాలేనప్పుడు బాధేస్తుంది. ఈ రోజు బాధ వేయట్లే, ఈ రోజు మంచిగా అనిపిస్తుంది వచ్చినామని. అంటే నేను కాదు, వాడు చేస్తున్నాడు కానీ నేను హ్యాపీ ఉన్నా ఇట్లా వచ్చాడని, అంతే. ఓవరాల్ మూవీ హైలైట్ అండి. బికాజ్ ఇట్లా ఇప్పుడు నౌ దట్ ఐ ట్రై టు రిమెంబర్ స్పెసిఫిక్ గా ఏం సీన్ లేదు బాగుందని. ఓవరాల్ గా మూవీ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లా స్టోరీ లైన్ ఎట్లుందంటే స్టోరీ కూడా చాలా బాగుందండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్. కొంచెం 2 worlds ఎట్లా మీట్ అవుతాయి అనేది ఒక స్టోరీ లైన్. సో మొత్తానికి ఒక చేజ్ మీద ఉంటారు అంతే. బట్ ఆ చేజ్ ని, ఆ రొటీన్ ప్లాట్ ని చాలా సూపర్ గా చేశారు. వైలెన్స్ ఉంది, మరి ఎక్కువ ఏం లేదు. అంటే మామూలుగా ఈ మధ్య వచ్చే వైలెన్స్ లానే ఉంది, పెద్దగా డిఫరెంట్ గా ఏం లేదు. ఆ కిల్ మూవీ తర్వాత ఏదైతే వైలెన్స్ టెంప్లెట్ పడిందో
ఆ టెంప్లెట్ ని ఫాలో అవుతున్నారు. ఎక్కువ బ్లడ్ సీన్స్ కానీ లేకపోతే కత్తి మొత్తం బాడీలో వెళ్ళడం కానీ అలాంటివి చూపిస్తున్నారు. సో మనం యాజ్ అన్ ఆడియన్స్ దానికి ఇప్పుడు యూస్ టు అయిపోయాం. సో మొత్తం మూవీ పాజిటివ్ అండి. నెగటివ్ అంటూ నాకేం అనిపించలేదు టు బి ఆనెస్ట్. యాజ్ అ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ చాలా బాగుంది. అంటే మళ్ళీ 2-3 టైమ్స్ చూస్తానంటే చూడను, బట్ 1 టైంకి అయితే చాలా బాగుంది మూవీ. సో దాట్ ఈస్ మై పాయింట్. రేటింగ్ అంటే నా రేటింగ్ అదే అండి, సినిమా థియేటర్కి వచ్చి చూడాలి. ఇది మీరు ఓటీటీలో చూస్తే మీకు ఆ ఫీల్ రాదు. మంచి స్పీకర్స్లో ఆ బీజిఎం మీరు అది ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అదే నా రేటింగ్. ప్రాబబ్లీ డెఫినెట్లీ గో వాచ్. ఇది నా రేటింగ్. 1, 2, 3, 4 అట్లా చెప్పలేను. సో ఆ రోల్కి తగ్గట్టు చేశారండి. వేరియేషన్స్ లేవు, సీరియస్ రోల్ ఉంది, బట్ ఆ రోల్ మాత్రం చాలా మంచిగా చేశారు. సో నెక్స్ట్ ఇంకా మూవీస్లో మనం ప్రాబబ్లీ వేరియేషన్స్ చూస్తామేమో, బట్ ఇప్పుడైతే బాగా చేశారు. ఆ రోల్కి జస్టిఫికేషన్ చాలా మంచిగా చేశారు. రేటింగ్ అదే చూడండి, ఇది నా రేటింగ్. అంటే వచ్చి చూడండి. నాకు వేరే ఈ మధ్య మూవీస్ నచ్చలే, ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. సో అది రేటింగ్.